ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. జీవాధిపతి నీ నామానికి వందనాలు. 11వ అధ్యాయము 2వ భాగాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. నీ ఆత్మ మా మీద ఉంచమని, అర్థమయ్యే కృప దయచేయమని, తండ్రి లేఖనం మమ్మల్ని సరిచేసే కృప దయచేయమని ఏ స్నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 11వ అధ్యాయము మొదటి 35 వచనాల్లోనికి వెళ్ళి చూసినట్లయితే మొత్తము 4 రాజుల గురించి అక్కడ మాట్లాడుతూ ఉంది. ఈ 4 రాజులు 2 రాజ్యాల క్రింద ఉన్న రాజులు. 2 రాజ్యాలు, ఒకటి పారసీక రాజ్యము, రెండవది గ్రీక్ సామ్రాజ్యము. పారసీక రాజ్యంలో ఉన్న ఒక్క రాజుల గురించి మాట్లాడాడు. ఆ రాజు ఎస్తేరు గ్రంథంలో ఉన్న రాజు. ఆ రాజు పేరు ఆషరోషు అని చూస్తున్నాం. ఆ తర్వాత గ్రీక్ రాజ్యం కింద ఉన్న 3 రాజుల గురించి ఆయన మాట్లాడాడు. గ్రీక్ రాజ్యం కింద 3 రాజ్యముల గురించి ఆయన మాట్లాడాడు. మొదటి రాజు పేరు అలెగ్జాండర్. ఆ రాజు ఏం చేస్తాడో వాటి విషయాలన్నీ మాట్లాడాడు. రెండవ రాజు పేరు యాంటికస్. మూడవ రాజు పేరు యాంటికస్ ది గ్రేట్. అతడు ఏం చేశాడు, అతడి పరిపాలన ఎట్లా ఉంది, ఆ పరిపాలన క్రింద యూదులు ఎలా శ్రమ పెట్టబడ్డాడో ఆ విషయాలు చెప్పాడు. 4వ రాజు యాంటికస్ ఎపిఫనీస్. వాడి గురించిన ఎక్కువ వివరణ నిన్న దినాన మనం చూసాం. ఈరోజు చివరి భాగాన్ని మనము చూడొచ్చు. అది 11వ అధ్యాయము 36వ వచనము నుండి 45వ వచనం వరకు చివరి రాజును మనము చూడబోతా ఉన్నాం. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇగో 11వ అధ్యాయము లేకపోతే 7వ అధ్యాయం నుంచి ప్రాముఖ్యంగా ప్రపంచ చరిత్ర చెప్తా ఉన్నాడు. కానీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ చెప్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా మీరు 9వ అధ్యాయం నుంచి ప్రారంభిస్తే క్లియర్గా అర్థమవుతా ఉంది. అది యూదులతో మాట్లాడుతున్నట్లుగా, యూదులకు ప్రణాళిక అన్ని జనుల ప్రణాళికతో కలుపుతున్నట్లుగా, లేకపోతే అన్ని జనుల ప్రణాళిక చెప్తూ ఆ ప్రణాళికలో యూదులు ఎలా ఉండబోతున్నారో మాట్లాడినట్లుగా 9వ అధ్యాయం నుంచి ప్రారంభించాడు. 10వ అధ్యాయంలో చింత ఎందుకు పడుతున్నాడు చెప్పాడు. ఇది ఇక్కడే అయిపోలేదు, ఇంకా దీని గురించిన విచారణ జరుగుతుంది అని చెప్పినట్లు చూస్తాం. 11వ అధ్యాయంలో ఆ విచిత్రమైన శ్రమ ఎలా ఉండబోతుంది, ఎక్కడి నుంచి ఈ శ్రమ ప్రారంభించబడింది, దానియేలు మొదలుకొని 2వ రాకడ వరకు ఈ యొక్క శ్రమ ఉంటుంది, యూదులు ఈ విధంగా శ్రమ పెట్టబడతారు అని చెప్పాడు. నేను విధానం మనం చదివాం కదా. ఎందుకంటే దేవుడు ఇంత శ్రమ పెట్టబెట్టాడు. 35వ వచనం 11వ అధ్యాయం. నిర్ణయ కాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులు పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలును దానియేలు మొదలుకొని 2వ రాకడ వరకు శ్రమ పెట్టగలుగుతున్నాడు? దానియేలుతో అన్నాడు, దానియేలు ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ శ్రమ అనగా 70 సంవత్సరాల్లో ఇర్మియా ప్రవచించిన ద్వారా వస్తున్న 70 సంవత్సరాల బబులోను చెర తాత్కాలికమైనదే, లేకపోతే అది ఫస్ట్ ఫేజ్కు సంబంధించినవే. రాబోతున్న కాలంలో ఏ కాలం వరకు? అంత్యకాలం వరకు, అనగా 2వ రాకడ వరకు యూదులు హింసించబడతారు, యూదులు కష్టపెట్టబడతారు. ఏ కాలాల్లో హింసించబడతారు? అన్ని కాలాల్లో హింసించబడతారు. ప్రాముఖ్యంగా ఏ రాజుల కింద వారు హింసించబడతారు? మొదటి రాజు ఆషరోషు అన్నాడు, 2వ రాజు అలెగ్జాండర్, 3వ రాజు యాంటికస్ ది గ్రేట్, 4వ రాజు యాంటికస్ ఎపిఫనీస్. ఈ 4 రాజుల క్రింద మీ రాజ్యము అనగా నీ ప్రజలు, ఆనందపురము, ఆనంద పట్టణము, వారు ఉన్న ప్రజలు హింసించబడతారు. నేను చూసాను కదా, ద్వితీయ దేశకాండంలో ఏమంటారంట, ఉదయమైనప్పుడు అయ్యో సాయంత్రం ఎప్పుడు అవుతుంది అనుకుంటారంట. హింస లాంటిది. సాయంత్రం అయినప్పుడు అది అయ్యో ఉదయం ఎప్పుడవుతుంది అన్నారు. వారు లెక్కకు నక్షత్రం వల్లే జనులు ఉండినా కానీ వారు కొద్ది మంది అయిపోతారు. ఎందుకు అట్లా చేస్తున్నాడు? ఎప్పుడు 35వ వచనమే, నిర్ణయ కాలం అంది ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులు పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతుల్లో కొందరు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు? పరిశీలిస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. అందుకే దేవుడు ఇలా చేసినట్లుగా లేఖన భాగం చూస్తాం. సో కాన్సన్ట్రేషన్ అంతా ఎవరిపైన కేంద్రీకరించబడింది అంటే గనక ఇశ్రాయేలు మీద కేంద్రీకరించబడింది. ప్రారంభము నుంచి, వినా జాగ్రత్తగా, ప్రారంభము నుంచి. ఏ ప్రారంభము? దానియేలు దినము నుంచి 2వ రాకడ వరకు హోల్ సెట్ ప్రోగ్రామ్ అంతా దేనికి లింకప్ అయి ఉండబోతుంది అంటే కనుక ఇశ్రాయేలుతోనే లింకప్ అయి ఉండబోతోంది. ఈవెన్ ఇప్పుడు కూడా ప్రపంచము దేనిపైన కనుదృష్టి నిలిపింది అంటే ఇశ్రాయేలు పైనే తన కనుదృష్టి నిలిపింది. న్యాచురల్ రిసోర్సెస్, అక్కడ భూ గర్భం నుంచి వస్తున్న ఆయిల్స్, అక్కడ దొరుకుతున్న
న్యాచురల్గా దొరుకుతున్న సమస్తము ప్రపంచాన్ని అది లేకపోతే ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నట్లుగా మనము చరిత్రలో మనం చూడవచ్చు. సో ఫోకల్ పాయింట్ ఫర్ గ్లోబ్ ఏది అంటే కనుక ఇస్రాయిల్ దేశమే అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇస్రాయిల్ దేశము ఎప్పుడు వెస్ట్ యూరప్ తన చేతిలోనికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇస్రాయిల్ దేశాన్ని యూరప్ తన స్వాధీనంలో పెట్టుకుంటే ఆయిల్స్ ద్వారా వస్తున్న లాభము మేబీ పొందాలని ఆశ్చర్యంగా చూస్తాం. మధ్యకాలంలో ఒక 30 minutes ప్రోగ్రాంలో దేంట్లో చూపించారంట. ఆ ప్రోగ్రామ్ ఏంటి కనుక 1-2 రోజులు ప్రపంచంలో ఆయిల్ లేకపోతే ప్రపంచము ఎలా ఉంటుంది అని ఒక ప్రోగ్రాం చూపించారు. ఒకవేళ కనుక 2 days ఎక్కడ పెట్రోల్ లేకుండా ఉంటే కనుక ఎట్లా ఉంటుంది? ఫ్లైట్లో జర్నీ చేయడానికి వైట్ పెట్రోల్ అవసరమైంది. సో ఏ వ్యక్తి వేరే దేశం ట్రావెల్ చేయడానికి వీల్లేదు. హైదరాబాద్ వెళ్ళాలంటే డీజిల్ పెట్రోల్ కావాలి. అది లేకపోతే ఎవడు ఎక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాలి. ఎక్కడి నుంచి చిన్న ప్రయాణం మేబీ రైతు బజార్కి వెళ్ళాలంటే బైక్ లేకుండా వెళ్ళే పరిస్థితి లేదు కదా. సో మనిషి నెమ్మదిగా నడవటం ప్రారంభిస్తాడు. బలం ఉన్న వాళ్ళు సైకిల్ తొక్కుంటారు. ఒకవేళ బలం లేకపోతే కనుక జట్కా బండిని వాడతారు. ఇంకా కొంచెం పేదవాడైతే కనుక ఈ పూర్వకాలము వాడిన ఎద్దులను వాటిని తీసుకుని వాడతాడు. ఒకసారి చిత్రీకరిస్తే కనుక ఊహకు తెచ్చుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రపంచం అంతా దెబ్బతో స్లో అయిపోతుంది. ఈవెన్ ఫోన్ ఉంది, అర్జెంటుగా నువ్వు రావాలి అని ఎవరన్నా మీకు చెప్పారు అనుకోండి, అర్జెంటుగా రావాలి బికాస్ ఇక్కడ ఏదుంది ఫోన్ న్యూస్ అర్జెంటుగా ఫాస్ట్గా వస్తుందేమో కానీ మీరు ప్రయాణం మాత్రం ఫాస్ట్గా చేసే అవకాశం ఎంత మాత్రం లేదు. కారణం ఏంటంటే పెట్రోల్ లేదు. ప్రపంచం అంతా దేనిపైన వారి యొక్క ఫోకస్ పెట్టారు అంటే కనుక పెట్రోల్ ఉత్పత్తులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో అక్కడ వారు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. యూరప్ అనుకుంటుంది నేను ఎప్పుడైనా సరే ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ స్వాధీనపరచుకోవాలి అని అనుకుంటున్నట్లు మనం చూస్తాం. సో 10వ అధ్యాయము ఇంట్రడక్షన్ చెప్తున్నాడు. ఈ యొక్క శ్రమకు ఇంట్రడక్షన్ చెప్పాడు. ఏం ఇంట్రడక్షన్? ఇది చివరి యొక్క దర్శనము, ఇది చివరి ప్రత్యక్షత. ఈ 10వ అధ్యాయం ఏం చెప్తా ఉంది? దానియేలుకు ఒక సమస్య వచ్చింది. నిన్నటి దినాన మనం చూసాం. ఏంటి ఆ సమస్య? దానియేలు ఒక దినము గురించి ఆలోచన చేస్తున్నాడు. 14 వచ్చినాం. ఈ దర్శనము సంగతులు ఇంకా అనేక దినము జరుగును, అయితే దినములు అంతమందుని జనులు సంభవింపవు ఈ సంగతులు నీకు తెలియజేయ వచ్చితని అతను చెప్పారు. ఎందుకు వచ్చారంట? ఇదిగో అంత్య దినములో ఏం జరగబోతున్నాయో అవి తెలియజేయడానికి నీ ఇద్దరికి వచ్చానన్నాడు. అసలు దానియేలు యొక్క 10వ అధ్యాయంలో చదివాను. అసలు దానియేలు యొక్క ఉద్దేశం ఏంటి? దానియేలుకు ఒక సమస్య ఉంది. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఆ సమస్య అంటే కనుక ఈ కోరేషు తిరిగి వెళ్ళిపోవచ్చని ఆజ్ఞ జారీ చేసిన తర్వాత కేవలం 50,000 మంది మాత్రమే వెళ్ళారు. ఏ కాలంలో అతడు కోరేషు ఆజ్ఞ జారీ చేశాడు? అతని పరిపాలన యొక్క మొదటి సంవత్సరంలో అతడు జారీ చేశాడు. ఇప్పుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఏ కాలంలో వచ్చింది? అతడి కాలంలో 3వ సంవత్సరం వస్తూ ఉంది. ఈ 3వ సంవత్సరం వరకు అతనికి ఒక చింత ఉంది. ఆ చింత ఏంటంటే, ఎందుకు నా ప్రజలు ఈ బబులోను దేశాన్ని విడిచిపెట్టి తిరిగి యోధా దేశానికి వెళ్ళడం లేదు? ఈ సమస్య దానియేలు పీడిస్తూ ఉంది. దానియేలు అన్నాడు, దూత ప్రత్యక్షమే, అయ్యా నువ్వు ఒక సమస్య చేత బాధపడుతున్నావు కదా, ఒక విషయాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, నువ్వు తెలుసుకోవాలనుకున్న విషయం ఏంటి అంటే కనుక ఎందుకు నా ప్రజలు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడం లేదు? దానియేలు, ఇప్పుడు వెళ్ళటం కాదయ్యా, ఇక ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది. ఎప్పటిదాకా? 2వ రాకడ వరకు ఇలానే జరగబోతా ఉంది. ఏం జరుగుతుంది? నీ ప్రజలు హింసించబడతారు. ఎందుకు హింసించబడతారు? 11:35 పవిత్రపరచబడాలి. అయ్యా నీ ప్రజలు ఇప్పుడు రాబోతున్న పార్శిక రాజు, నీకు తెలుసు కదా, పార్శిక రాజు వస్తాడు. ఆ తర్వాత ఎవరు వస్తారు? గ్రీక్ వస్తాడు. ఆ తర్వాత రోమన్ వస్తాడు. దానియేలు ఆల్రెడీ నెబుకద్నెజరు కాలంలోనే ఈ 4 రాజ్యాల యొక్క ఇంట్రడక్షన్ నీకు ఇచ్చారు కదా. నీకు తెలుసు 4 రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలన చేస్తాయని. ఇప్పుడు మొదటి రాజ్యం పడిపోయింది, 2వ రాజ్యము వచ్చింది. దానియేలు బ్రతికున్నప్పుడే మొదటి రాజ్యమైన బబులోను రాజ్యము పడిపోయింది. అతని కళ్ళెదుటే ఆ రాత్రి బెల్షాజర్ ఏమైపోయాడు? పడిపోయాడు. కోరేష్ వచ్చాడు, దాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్నాడు. దానియేలుకు తెలుసు ఇప్పుడు కళ్ళ ఎదుట తెలిసింది ఒకటి, దేవుడు చెప్పినట్లుగా బబులోను అయిపోయింది, దేవుడు చెప్పినట్లుగా పార్శిక రాజ్యం వచ్చింది. ఇప్పుడు అన్నాడయ్యా దానియేలు, ఇప్పుడు పార్శిక రాజ్యంలో ఉన్నావు కదా, నీ తర్వాత ఒక రాజు వస్తాడు. అతడు ఈ రాజుల కంటే బలమైన రాజు. అతడెవడు? అహష్వేరోషు. అతని కాలంలో యూదులు శ్రమ పెట్టబడతాడు. ఆ తర్వాత గ్రీకేలు వస్తాడు. అతడు ఇతర కంటే బలమైన వాడు. అతడు అలెగ్జాండర్ తర్వాత అతని వంశంలో ఎవడు ఆ యొక్క సింహాసనం మీద కూర్చోడు. కానీ వాడు అలాగా పరిపాలన ఎవరు రాడు. అది 4 భాగాలు అయిపోతుంది. 4 భాగాలు 2 భాగాలు ఇప్పుడు కొట్టుకుంటాయి. ఒకటి దక్షిణ రాజ్యము, రెండోది ఉత్తర రాజ్యము. ఆ ఉత్తర రాజ్యంలో ఒక రాజు వస్తాడు. అతని పేరు యాంటికస్.
దిగ్గట్. చాలా సంవత్సరం అయిపోయిన తర్వాత మరొక రాజు వస్తాడు. అతనికి ఇవ్వబడదు రాజ్యం. అతడు అక్రమంగా దాన్ని సంపాదించుకుంటాడు. తప్పుడు మార్గంలో వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. అతని యాంటికస్ ఎపిఫన్నీస్. ఈ 4 రాజ్యాల క్రింద యూదులు నలిగిపోయారు. ఎందుకు? 11:35 పవిత్రపరచాలనుకున్నాడు. చివరి రాజుల గురించి మాట్లాడుతున్నాడు. ఇతడు పేరు యాంటీ క్రైస్ట్. ఇతడు క్రీస్తు విరోధి. చివరి రాజు క్రీస్తు విరోధుల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు విరోధి. 35వ వచనం చూస్తూ ఉన్నాం. నిర్ణయ కాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులు ఎప్పటి వరకు అంట జనులు పరిశీలించబడతారు. ఎప్పటి వరకు పరీక్షించబడతారు? అంత్యకాలము వరకు. ఈ అంత్యకాలము వరకు అని చెప్పి ఆ రాజు అనే మాట మాట్లాడాడు. కాబట్టి ఈ రాజు ఎప్పుడు వస్తాడంటే అంత్యకాలములో వస్తాడు. మీరు బాగా వినాలి. అంత్యకాలంలో వస్తాడు. ఎందుకని? 35వ వచనములో బ్రేక్ ఇచ్చినట్లుగా ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? 35వ వచనం బ్రేక్ ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా? వాస్తవానికి ఈ 35వ వచనము మొదట్లో చెప్పి అసలు ఎందుకు ఈ 4 రాజులు హింసిస్తున్నారో చెప్పుండాలి. కానీ ఏం చేశాడు? దర్శనం ఎలా వచ్చింది? 4 రాజుల గురించి వివరించిన తర్వాత ఈ విషయం 35వ వచనం చెప్పాడు. అసలు ఎందుకని 4 రాజులు హింసించారు అంటే అంత్యకాలం వరకు ఇది ఎందుకు జరగబోతా ఉంది అంటే నీ ప్రజలను పరిశీలిస్తున్నాడు. నీ ప్రజలను పరిశుద్ధపరచాలనుకున్నాడు, పవిత్రపరచాలనుకున్నాడు. ఏ కాలం వరకు అన్నాడు? అంత్యకాలం వరకు. ఆ విషయాన్ని చెప్పి ఇంకొక విషయం చెప్పాడు. ఇంకొక రాజుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ రాజు ఎప్పుడు వస్తాడంట? అంత్యకాలంలో వచ్చే రాజు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొదటి 4 రాజుల గురించి మనకు బాగా తెలిసిపోయింది. బికాస్ అది హిస్టరీలో ఉంది. రాజైన ఆషిరోష్ గురించి తెలుసు, అలెగ్జాండర్ గురించి తెలుసు, యాంటికస్ ది గ్రేట్ గురించి తెలుసు, యాంటికస్ ఎపిఫనీస్ గురించి తెలుసు. బికాస్ అదంతా చరిత్రలో జరిగిపోయింది. కాబట్టి వచ్చున్న రాజు ఎవరు అంటే కనుక ఫ్యూచర్లో రాబోతున్న రాజు, భవిష్యత్తులో రాబోతున్న రాజు అని మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయము 14వ వచనం. ఈ దర్శనపు సంగతులు ఇంకా అనేక దినముల వరకు జరుగదు. అయితే దినముల అంతమందు నీ జనులకు సంభవింపు ఈ సంగతి నీకు తెలియజేయ వచ్చి నాతో చెప్పాను. ఎప్పుడు జరుగుతుందంట? దినముల అంతము అందు ఇవి జరుగుతాయి అని లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. సో 11వ అధ్యాయం 1వ వచనం నుండి 35వ వచనం వరకు హిస్టరీ, 36వ వచనం నుండి 45వ వచనం వరకు భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు అని మనకు అర్థమవుతా ఉంది. అంత మాత్రమే కాదు, మీరు ఇంకా గమనించినట్లయితే కనుక లేఖనాన్ని కనుక ఇంకా మనం పరిశీలిస్తే ఈ ట్రిబులేషన్ టైం, ఈ శ్రమల కాలముల గురించి ఇక్కడ మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమంది? 35వ వచనంలో లేదా 36వ వచనం చూస్తున్నాం. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తాను హెచ్చరించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీద దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమీపంగా వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును. ఈ రాజు ఎప్పుడు వరకు అభివృద్ధి చెందుతాడంట? ఉగ్రత సమీప మగు వరకు వృద్ధి పొందును. ఎప్పుడు? ఉగ్రత సమీపించే వరకు ఇతడు అభివృద్ధి చెందుతాడంట. ఆ తర్వాత ఏమన్నాడు? తర్వాత అంతటా ఇతడు అభివృద్ధి చెందిన తర్వాత ఏమొస్తుందంట? నిర్ణయించినది జరుగును అన్నాడు. సో ఈ రాజుల గురించి మనకి క్లియర్గా తెలియదు కాబట్టి ఈ రాజు ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్ అని మనము ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఈ వస్తున్న రాజు క్రీస్తు విరోధి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఎన్నో దర్శనము? 4వ దర్శనంలో ఉన్నాం. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దర్శనములోనూ ప్రతి దర్శనములోనూ ఆ ప్రవక్త చివరి వచనాల్లో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అంటే కనుక యాంటీ క్రైస్టే. మీకు గుర్తుందా? 7వ అధ్యాయంలో ఒక దర్శనం వచ్చింది కదా, 4 జంతువులు వచ్చినాయి కదా. మొదటి జంతువు సింహము, రెండవ జంతువు ఎలుగుబంటి, మూడవది చిరుతపులి, 4వ జంతువు భయంకరమైన ఘోరమైన జంతువు అన్నాడు. అక్కడ ఎవరు? అంత్యక్రీస్తు. 8వ అధ్యాయంలో కొమ్ముల గురించి మాట్లాడుతున్నాడుగా. ఒక కొమ్ము
పర్షియా రాజు అన్నాడు, ఇంకో కొమ్మేమో అలెగ్జాండర్ అన్నాడు, ఇంకో కొమ్మేమో యాంటికస్ ఎపిఫానస్ అన్నాడు, ఇంకొక కొమ్మ అన్నాడు. అతను ఎవరంటే క్రీస్తు విరోధి. ప్రతి దర్శనంలోనూ ప్రతి ప్రవచనంలోనూ చివరి రాజు ఎవరు అంటే కనుక క్రీస్తు విరోధే. అది మనం ఒప్పుకుంటున్నాం. సో ఇది చివరి దర్శనము కాబట్టి, ఇది చివరి రాజ్యము కాబట్టి. ఎందుకని చివరి రాజ్యం? ఆల్రెడీ పారసీక రాజ్యం అయిపోయింది, ఆ తర్వాత గ్రీక్ రాజ్యం అయిపోయింది. గ్రీక్ రాజులో ఉన్న 3 రాజుల గురించి మాట్లాడాడు. అలెగ్జాండర్ అయిపోయాడు, యాంటికస్ ది గ్రేట్ అయిపోయాడు, యాంటికస్ ఎపిఫానస్. ఈ 3 రాజులు అయిపోయారు. మిగిలిన రాజ్యం ఎవరిది? రోమన్ రాజ్యము. ఈ రోమన్ రాజ్యంలో ఉన్న రాజుల గురించి ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడాలి. అయితే మీరు గమనిస్తే 7వ అధ్యాయంలో రోమన్ ప్రభుత్వం గురించి మాట్లాడకుండా ఘోరమైన భయంకరమైన జంతువు గురించి మాట్లాడాడు. అదేది? క్రీస్తు విరోధి యొక్క రాజ్యం. అదే ప్రకారము ఇక్కడ కూడా రోమన్ ప్రభుత్వంలో ఉన్న చివరి ఘట్టానికి చెందిన చివరి రాజు అయిన క్రీస్తు విరోధి గురించి అతడు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. 11వ అధ్యాయము 36వ వచనం నుండి 45వ వచనం వరకు చివరి రాజు అతడు క్రీస్తు విరోధి. దీని డివిజన్ చూసినట్లయితే 11వ అధ్యాయము 36వ వచనం నుంచి 39వ వచనం వరకు అతని గుణముల గురించి, అతని లక్షణాల గురించి మాట్లాడతాడు. ఈ మొదటి భాగము అతని యొక్క లక్షణాల గురించి మాట్లాడుతుంది. 11వ అధ్యాయం 36వ వచనం నుండి 39వ వచనం వరకు అతని లక్షణాల గురించి మాట్లాడుతుంది. 36వ వచనం చూస్తా ఉన్నాం. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తనను తానే హెచ్చించుకుని అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమీపించు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును అనే మాటను చూస్తా ఉన్నాం. అంతటా నిర్ణయించినది జరుగును. ఇక్కడ 36వ వచనంలో ఒక మాట మాట్లాడు. ఇష్టానుసారంగా జరిగిస్తాడు, తనకి నచ్చినట్లుగా అతడు ప్రవర్తిస్తాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలోనికి వెళ్ళి చూసినట్లయితే కనుక 8వ వచనం చూస్తున్నాం. నేను ఈ కొమ్ములను కనిపెట్టి ఒక చిన్న కొమ్మును వాటి మధ్య లేచాను, దానికి స్థలం ఇచ్చుటక ఆ కొమ్ముల్లో 3 పెరికివేయబడెను. ఈ కొమ్ములకు మానవ కనులు వంటి కనులు, గర్వంగా మాట్లాడు నోరు ఉండెను. మీరు సేమ్ మాటలను 7వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలోను మనం చూస్తా ఉన్నాం. మీకు ఇంకా చూడాలనుకుంటే కనుక 12వ అధ్యాయంలోనికి వెళ్తున్నాం. 8వ వచనం నేను చదువుతున్నాను. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుని, నా ఏలినవాడ వీటికి అంతమేమని నేననగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండనట్లు ముద్రింపవాని కనుక దానియేలు నీవు ఊరుకుండమని చెప్పాను. ఎప్పుడు జరుగుతున్నాయి అన్నాడు? అంత్యకాలంలో ఇవి జరగబోతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. 11వ అధ్యాయము 24వ వచనం చూస్తా ఉన్నాం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించినది. కడపట్టి ముందుగా ఉన్న రాజులు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును అనే మాట చూస్తున్నాం. 8వ అధ్యాయము 9వ వచనం దానియేలు గ్రంథం. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను, అది దక్షిణము గాను తూర్పు గాను ఆనంద దేశపు దిగ్గుగాను అభివృద్ధి క్రమముగా బలిచెను అని మాట చూస్తున్నాం. 9వ అధ్యాయము 26వ వచనం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేక్తు నిర్మూలన చేయబడును. వచ్చుచున్నట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేతురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలంతో వరకు నాశనము జరుగునని నిర్ణయించబడును. అతడు 1 వారమును అనేకులు నిబంధన స్థిరపరచబడును. ఈ రాజు గురించి లేఖనములో చాలా చోట్ల మాట్లాడినట్లుగా చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ రాజుల గురించి మాట్లాడాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రలకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఇతని గురించి క్రీస్తు విరోధి అన్నారు, చిన్న కొమ్ము అన్నాడు, వచ్చుచున్నట్టి రాజు అన్నాడు. అంత్యకాలంలో రాబోతున్న రాజు. ఒక్కొక్క విధంగా ఈ రాజును గురించి మాట్లాడినట్లు చూస్తాం. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూసినట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తా ఉన్నాం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చిన క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపుము. క్రూర మృగము అన్నాడు. 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగం సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని. క్రీస్తు విరోధికి వేరు వేరు పేర్లు చెప్పబడుతున్నాయి. క్రూర మృగము, వచ్చుచున్నటి రాజు, అంత్యకాలంలో ఉన్నటి రాజు, వేరు వేరు మాటలు ఇతని గురించి మాట్లాడుతూ ఉన్నాయి.
14వ అధ్యాయము 9వ వచనం ప్రకటన గ్రంథం. మరి వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగముకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి ఎందే గాని చేతి మీదే గాని ఆ ముద్ర వేయించుకునని ఎడల ఇతడు ఏమన్నాడు? ఇతడు క్రూర మృగము అనే మాట చూస్తున్నాం. 17వ అధ్యాయము 19వ వచనం గనక చూసినట్లయితే 17వ అధ్యాయము 19వ వచనం 17వ అధ్యాయము ఈవెన్ 17వ అధ్యాయంలో కూడా ఈ క్రూర మృగముల గురించి మాట్లాడింది. ఇంకా మీరు 19వ అధ్యాయంలోనికి వెళ్తే 20వ వచనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మృగము దాని ఎదుట సూచక్రియలు చేసిన దాని ముద్ర వేయించుకొని వారు ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారు మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్త మృగము అనే మాట చూస్తున్నాం. సో యాంటీ క్రైస్ట్ అనే ఈ వ్యక్తికి లేకపోతే చాలా పేర్లు బైబిల్లో ఇవ్వబడని. ఈ పౌలు ఒక మాట వాడాడు, దానియేలు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో అదే వ్యక్తికి వేరు వేరు పేర్లు ఇచ్చినట్లుగా చూస్తాం. 13వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇతనికి క్రూర మృగము అని పేరు పెట్టినట్లుగా బైబిల్ గ్రంథం చూస్తాం. సో పేర్లు ఏదైనా అతడు చేసేది, అతడు పేరు మనము ఏమని చెప్పొచ్చు అంటే క్రీస్తు విరోధి అని చెప్పొచ్చు ఉన్నాం. ఈ రాజు ఎలాంటి వాడు, ఇతని క్యారెక్టర్ ఏంటి అని చూస్తున్నాం. ఇతని క్యారెక్టర్ ఎట్లాంటిది అంటే కనుక మొదటిది మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తాడంట? దట్ ద కింగ్ విల్ డూ యాజ్ హీ ప్లీజెస్. తనకి ఇష్టానుసారంగా ఆ రాజు ప్రవర్తిస్తాడు అంటున్నాడు. అతడు నిర్ణయాలన్నీ తన ఇష్టం వచ్చినట్లు తీసుకుంటాడు. అబ్సల్యూట్ సావరిన్ కలిగిన వాడు, పరిపూర్ణంగా సార్వభౌమత్వం కలిగిన వాడు. అతడు తనకి ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేస్తాడు. అబ్సల్యూట్ డిక్టేటర్షిప్, పరిపూర్ణంగా ఏక రాజ్య పరిపాలన అతడు చేస్తాడు. ఎట్లా చేస్తాడు? చివరికి నరకం నుంచి వచ్చిన వాణి వలె అతడు పరిపాలన చేస్తున్నాడు. అతడు అద్భుతాలు చేయడానికి అతని దగ్గర ఎబిలిటీ ఉన్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, అతడు ఇశ్రాయేలును రక్షిస్తాడు లేదా ప్రొటెక్ట్ చేస్తాడు. ఇశ్రాయేలుతో అతడు నిబంధన చేసుకుంటాడు, సమాధాన నిబంధన చేస్తాడు. ప్రపంచమంతా ఇశ్రాయేల్ దేశం పైన కన్ను ఫోకస్ చేసి పెట్టింది. యూరప్ అనుకుంటుంది, యూరప్ అంటది నేను ఇశ్రాయేల్ దేశాన్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు పీస్ ఒప్పందాలు జరుగుతాయి యూరోప్కి, ఇక్కడ ఇశ్రాయేల్ దేశానికి సమాధానకరమైన ఒప్పందాలు జరుగుతాయి. దాన్ని చేయగలిగిన వాడు అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ఇస్రాయెల్, రష్యా, ఈస్ట్ అరబిక్, సౌత్ ఆఫ్రికా, వెస్ట్లో ఉన్న వీటన్నిటినీ యూరోప్కి ఇతడు నిలుస్తాడు, ఇతడు సమాధాన పరుస్తాడు, అతడు ఇష్టానుసారంగా జరిగిస్తాడు అని చెప్తున్నాడు. మీరు కనుక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ అధ్యాయం చూస్తే కనుక 10 మంది రాజును పడేసి ఇతడు వస్తాడు లేకపోతే అన్నాడు. వాస్తవానికి ఇతడు కూడా 10 మంది రాజులు కనిపిస్తున్నారు, కానీ ఆ 10 మంది రాజులు జస్ట్ రాజులుగా ఉంటారు, కానీ వాస్తవానికి పరిపాలన చేసేది మాత్రము క్రీస్తు విరోధం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇతడుకున్న రెండవ లక్షణం ఏంటి కనుక ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనును గర్వం కనిపిస్తూ ఉంది. ఈ రాజు ప్రపంచాన్ని పరిపాలన చేయబోతున్నాడు కాబట్టి ఇతనికి గర్వం కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎట్లాంటి గర్వము ఇతడికి ఉంది అంటే కనుక మూడోది కనుక చూసినట్లయితే కనుక ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదగాను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమీపించుకోవాలి వృద్ధి పొందుతాడు. ఇతడు గర్వంగా మాట్లాడతాడు అంటున్నాడు. నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. 15వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5-6 వచనాలు. ప్లీజ్ బైబిల్ చూడాలి అందరు. 13వ అధ్యాయము 5-6 వచనాలు. కనుక డంబపు మాటలు దేవదూషణ పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడును, మరియు 42 నెలలు తన కార్యములు జరుపని అధికారము దానికి ఏర్పాటయ్యను. ఎట్లా మాట్లాడుతున్నాడంట? డంబపు మాటలు మాట్లాడటానికి, అతనికి దేవదోషం చేయడానికి అతనికి అధికారము ఇవ్వబడింది అంటాడు. సేమ్ మాటలు ఈ 11వ అధ్యాయములు కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు 7వ అధ్యాయంకి చూస్తే గనక దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును, అతడు పండుగ కాలమును న్యాయ పద్ధతులను విచారణ చేయి బూనుకొనును. వారు ఒక కాలం అర్ధకాలం అతని వశమున ఉందుదురు. అతని ఇష్టానుసారంగా మాట్లాడతాడు, దేవ దూషణ చేస్తాడు అని చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అతడు ఏం చేస్తాడు అంటే గనక ఇంకొక మాట ఇక్కడ వాడి ఉంది. ప్రతి దేవత మీదను
దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడుచు ప్రతి దేవత మీద దేవాది దేవుని అతడు గర్వంగా మాట్లాడతాడు అని చెప్పాడు. ఎంతకాలం మాట్లాడతాడన్నాడు? 13వ అధ్యాయంలోనికి వెళ్తే 42 నెలలు లేకపోతే 3.5 సంవత్సరాలు అతను మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బాగా గమనించాలి. ప్రతి చోట మాట్లాడతాడని మాత్రమే చెప్పట్లా. మాట్లాడిన తర్వాత దేవుని భక్తులను, మహోన్నత దేవుని ఆరాధించే వారిని అతను నలగొడతాడు అని చెప్తున్నాడు. ప్రతి సందర్భంలోనూ ఆ మాట చెప్తున్నాడు. ఎందుకు దేవుడు క్రీస్తు విరోధికి ఇలా భక్తులను నలగొట్టడానికి అవకాశం ఇచ్చాడు? సింపుల్ ఆన్సర్. 11వ అధ్యాయము 35వ వచనం. వారిని పవిత్రపరచడానికి, వారిని పరిశీలించడానికి దేవుడు దాన్ని ఎలా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకేమన్నాడు? మాట్లాడుచు ఉగ్రత సమీపించే వరకు వృద్ధి పంచు, అట్లు నిర్ణయించినది జరుగును అనే మాట చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసు? ఇంకొక మాట చూస్తే కనుక ఈ 36వ వచనంలో ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుతున్నాడు. జనరల్గా విన్నారా? జనరల్గా ప్రతి మనిషికి దేవుడు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఏ మనిషి అయినా రాజు అయిన తర్వాత వారు దేవత దేవుడు అనే కాన్సెప్ట్లో ఉంటుంది. కానీ ఇతడు ఎలాంటి వాడంటే కనుక దేవత దేవుడిని ఏం పట్టించుకోడంటాడు. అంటే మానవుడికి ఉండే బేసిక్ విషయాలు కొన్ని ఉంటాయి. మానవుడికి ఆడు ఎంత క్రూరంగా, ఘోరంగా, భయంకరంగా ప్రవర్తించినా కానీ మానవుడికి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్లో దేవుడు ఒక కాన్సెప్ట్ కదా. ఏదైనా కానివ్వండి, వాడు ఎట్లయినా ప్రవర్తించండి, వాడు ఎలా అయినా జీవించరండి, వాడికి ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే దేవుడు అనేది ఉంటుంది. వీడు ఎలాంటి వాడంటే కనుక అసలు దేవుడు గురించిన మాట ఎంత మాత్రం లేదంటాడు. 37వ వచనం చూద్దామా. అతడు అందరికంటే ఎక్కువగా తను పెంచు కనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. అయ్యా, ఎవరైనా జనరల్గా దేవతను లక్ష్య పెడతారు, తమ పితరుల దేవతను లక్ష్య పెట్టరు. అంటే ఎవరు పితరులు? పైన రాజ్యాలకు మనం వెళ్ళి చూసినట్లే కనుక ఉదాహరణకి ఈ నలుగురు రాజులను చూసాం కదా. అశ్వరోషు మొదటి రాజు, అతడు దేవతారాధన చేసేవాడు. రెండవ రాజు అలెగ్జాండర్, అతడు కూడా తన యొక్క దేవతను ఆరాధన చేసేవాడు. మూడవ రాజు యాంటికస్ ది గ్రేట్, అతడు కూడా ఆరాధన చేసేవాడు. నాలుగో రాజు యాంటికస్ ఎపిఫనీస్, అతడు కూడా దేవతారాధన చేసేవాడు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడని బైబిల్ చెప్తా ఉందంటే కనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇతనికి బేసిక్స్ ఏమీ లేవు. నార్మల్ మ్యాన్ ప్రవర్తించినట్లుగా ఇతడు ఎంత మాత్రము ప్రవర్తించడు. దేవుడు అనే కాన్సెప్ట్ ఇతడి దగ్గర ఎంత మాత్రము లేదు అని చూస్తా ఉన్నాం. దేవుని గురించిన ఆలోచన లేడు. మీరు ఇంకొక మాట చూడాలి. ఇక్కడ ఏమన్నాడు? కనుక ఏమన్నాడు? అందరికంటే ఎక్కువగా తను హెచ్చించుకు కనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు. దేవతను కాదు, దేవతలను లక్ష్య పెట్టాడు. కేవలం దేవుడు అనే విషయం మాత్రమే ఇక్కడ మాట్లాడట్లేదు. దేవతలను అన్నాడు అంటే బహువచనంలో వాడతాడంటే నార్మల్ థింగ్స్ మానవునికి ఉంటాయి అని చెప్తాడు. బేసిక్ విషయాలు మానవుడికి ఉంటాయి. ఆ బేసిక్ విషయాల్లో మొదటిది దేవుడు అయితే, రెండోది జనరల్గా ఫ్యామిలీ అనే అంశం మనం మాట్లాడుకుంటాం కదా. జనరల్గా ఫ్యామిలీ అనే టాక్ మాట్లాడుకుంటాం. మానవుడి బేసిక్ విషయాలు ఏంటంటే మొదటిది దేవుడు, రెండోది ఫ్యామిలీ, మూడోది ఎమోషన్స్. ఇవి మనిషికి బేసిక్ విషయాలు. ఇక్కడ దేవతలు అన్నాడు ఎందుకో తెలుసా? మినిమం ఇతనికి బేసిక్ విషయాలు కూడా లేవు. కుటుంబం అంటే అతనికి ఎంత మాత్రము గౌరవము, రెస్పెక్ట్ లేకుండా జీవిస్తాడు. ఫ్యామిలీ లైఫ్కి ఎంత మాత్రం ఇతడు గౌరవం ఇవ్వడు. మీకు తెలుసా? దేవుడు చేసింది కుటుంబము వ్యవస్థను ప్రారంభించింది, కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడు. అపవాది ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఏది ప్రారంభించాడో దానికి వ్యతిరేకంగా చేస్తాడు. దేవుడు దేన్ని మంచి అన్నాడో అది చెడ్డది అంటాడు. దేవుడు దావీదుని అందంగా ఉన్నాడు అని అనుకోండి, అపవాది ఏమంటాడు? లేడు, నా మీదకి అట్లా వస్తున్నావేంటి నువ్వు అన్నాడు.
గొలియాత్ కదా. దేవుడు మీరు పండు తినిన దినమున చనిపోతారు అంటే మీరు చావనే చావ. దేవుడు ఏం చెప్తాడో అపవాది దానికి ఆపోజిట్గా చేయటం ప్రారంభిస్తాడు. ఇక్కడ ఏం చెప్తుంది బైబుల్? దేవతలను అతడు లక్ష్య పెట్టాడు. దేవుడు అంటే అతడికి గౌరవం ఎంత మాత్రము లేదు. కుటుంబం వ్యవస్థ పైన అతనికి ఏ రెస్పెక్ట్ లేదు. అంత మాత్రమే కాదు, ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. ఏడ్చేటప్పుడు ఏడుస్తాడు, నవ్వేటప్పుడు నవ్వుతుంటాడు. ఇతనికి ఎమోషన్స్ లేనివాడు, వాటిపైన ఇతనికి ఏ రెస్పెక్ట్ లేదు. నార్మల్ న్యాచురల్ ఎమోషన్స్ కూడా లేనివాడు అని చెప్తా ఉంది. ఇంకొకటి మనం చూస్తే 5వది, మొదటిగా తనకు తాను నిర్ణయం తీసుకుంటాడు. 2వది గర్వంగా మాట్లాడేవాడు. 3వది దేవునికి వ్యతిరేకంగా తను పలుకుతాడు. 4వది కనుక చూస్తే కనుక పూర్తిగా చెడిపోయిన వాడు, బేసిక్స్ లేవు. అంత మాత్రమే కాదు, పితరుల దేవత లక్ష్య పెట్టాడు. 5వది గనక మనం చూసినట్లయితే కనుక మరియు స్త్రీల కాంక్షత దేవతలను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు అంటాడు. నో డిజైర్ ఫర్ ఉమెన్ అని ఇంగ్లీష్లో మాట్లాడాడు. స్త్రీ పట్ల కాంక్షత ఆశ లేనివాడు అని మనం చూస్తూ ఉన్నాం. మీరు బాగా గమనించాలి. ఇతడు మేబీ స్త్రీ కాంక్షత లేనివాడు అంటే కనుక నో ఇంట్రెస్ట్, రాంగ్ థింకింగ్ స్త్రీ పైన లేదు అని మీనింగ్ ఇస్తూ ఉంది. మేబీ ఇతను హోమోసెక్సువాలిటీ కలిగిన వాడు అని చెప్తా ఉంది. బేసిక్ ప్రిన్సిపల్స్ ఇతని దగ్గర ఏమి మనకు కనిపించట్లేదు. ఇంకొకటి కనుక మనం చూసినట్లయితే ఇతని గురించి ఏం మాట్లాడుతూ ఉంది కనుక he will show regard for any other god. దేవతలు కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు అని చూస్తూ ఉన్నాం. ప్రతి మనిషి ఈ గ్లోబ్ పైన ఏదో ఒక దేవుణ్ణి దేవతను వారు దేవునిగా కొలుస్తాడు. ఇతడు ఏ దేవుని పైన ఆ లక్ష్య పెట్టే వ్యక్తి కాదు అని చూస్తూ ఉన్నాను. ఇంకోటి కనుక మనం చూసినట్టు కనుక అతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారముల దేవతలను వారి దేవతకు మారుగా గణపరచును. ఇక్కడ ఇంకొక మాట చూస్తూ ఉంది. అతడు తన పితరులు ఎరగని దేవతలను అనగా ప్రాకారముల దేవతలను వారి దేవతకు మారుగా గణపరచును. బంగారమును వెండిని విలువ గల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును అని బైబిల్ చెప్తా ఉంది. పై వచనాల్లో ఏం చెప్పాడు? దేవతల పైన ఇంట్రెస్ట్ లేనివాడు, ఏ దేవతను ఆరాధించేవాడు కాదంటున్నాడు. కానీ 38వ వచనంలో అతడు తన పితరులు ఎరగని దేవత అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరుస్తాడు. అంత మాత్రమే కదా, బంగారమును వెండిని విలువ గల రాళ్లను మనోహరమైన వస్తువులు అర్పించి ఆ దేవతను గణపరుస్తాడు అనే మాటను లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇతడు ఏం చేస్తాడు, ఇతడు ఏం చేయబోతా ఉన్నాడు అన్నది చాలా ప్రాముఖ్యం. చూడండి 7వ అధ్యాయము 7వ అధ్యాయము దాని గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం చూస్తున్నాం. నేను అడిగిన దానికి ఆ పరిచారకు ఇలాగ చెప్పాను, ఆ 4వ జంతువు లోకములో తక్కిన 3 రాజ్యములకు భిన్నముగా 4వ రాజ్యం సూచించినది. అది సమస్తమును అనగొట్టుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఈ 1వ అధ్యాయంలోంచి మనం ప్రారంభిస్తే కనుక ఈ 11వ అధ్యాయంలోంచి మనము చూసినట్లయితే కనుక ఇతడు ఏం చేస్తాడు అని మనం గమనిస్తున్నా కనుక ఇతరులు ఆరాధించే దేవత ఆరాధన చేయట్లేదంట, వేరొక దేవతను ఇతడు ఆరాధన చేస్తున్నట్లు చూస్తాం. ఆ దేవతను దేంతో గణపరుస్తున్నాడు? అతడు బంగారముతో వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులు అర్పించి ఆ దేవతను ఇతడు గణపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇందులో ఏది చూసినా కానీ నేను కొన్ని మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను, మీరు చూడాలి. 11వ అధ్యాయము 7వ వచనం చూస్తూ ఉన్నాం. అతడు కుమారులు యుద్ధము చేయబూని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందురు. అతడు వచ్చి ఎరువలే ప్రవహించు ఉప్పొంగుచు యుద్ధము చేయబూని కోటదనుకు వచ్చును అని చూస్తూ ఉన్నా. అంత మాత్రమే కాదు, 10వ వచనం ఇలా చెప్తా ఉంది. 19వ వచనంకి వెళ్ళి చూస్తూ ఉన్నాం. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోనికి కోట తట్టు తిప్పుకొనగా కానీ
ఆటంకపడు కూలి ఆగిపోవును చూస్తున్నాం. 31 వచనం, 39 వచనం. ఈ వచనాలన్నీ చూసినట్లయితే కనుక ఒక మాట మనకు అర్థమవుతా ఉంది. ఇతడు ఆరాధన చేసే దేవత మిగిలిన పితరుల దేవత కాదు, ఇతడు ఆరాధన చేసే దేవత వేరేది ఉంది. ఆ దేవతను ఎట్లా కనపరుస్తున్నాడు? బంగారముతో విలువలు కలిగిన రాళ్లతో మనోహరమైన వస్తువులతో ఆరాధన చేస్తున్నాడు. ఇతడు ఏంటి ఇతని దేవత అంటే కనుక ఇతని దేవత మిలిటరీ పవర్ అయి ఉండాలి, అందులో సందేహం లేదు. మిగిలిన వారు దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ ఇతడు ఇచ్చినట్లుగా ఇవ్వలేదు. ఇతడు దాన్ని గణపరిచినట్లుగా ఎవరును గణపరచలేదు. తన డబ్బులు మ్యాక్సిమం మేజర్ పార్ట్ దేనికి ఉపయోగించబోతున్నాడంటే మిలిటరీ పవర్కి మాత్రమే ఉపయోగించబోతున్నాడు. అతడు సమస్తాన్ని అర్పించి వార్ మిషన్స్ కొనటానికి, యుద్ధం చేయడానికి కావలసిన పరికరాలన్నిటినీ అతడు సమకూర్చుకుంటాడు అని లేఖన భాగం తెలుస్తుంది. 39 వచనం. మరియు ఈ కొత్త దేవతను ఆధారం చేసుకొని కోటకు ప్రాకారం కట్టించి ఈ కొత్త దేవతను ఆధారంగా చేసుకుంటాడు. ఏంటి ఆ కొత్త దేవత? మిలిటరీ పవర్ని ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధంగా తన వారికి మహాఘనత కలుగజేయును. దేశము రైమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారిని ప్రభుత్వము ఇచ్చును అని చూస్తూ ఉన్నాం. ఆ విషయం ఏంటంటే కనుక ఇతడు కొత్త దేవతను ఆధారం చేసుకుంటాడు, కోటలకు ప్రాకారం కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనతకు కలగజేస్తాడు. ఎవరైతే క్రీస్తు విరోధితో ఉంటారో, ఎవరైతే క్రీస్తు విరోధితో సహవాసం చేస్తారో, ఎవరైతే క్రీస్తు విరోధి పక్షంగా ఉంటారో వారందరికీ 2 ఇస్తున్నాడు. ఒకటి లీడర్షిప్ ఇస్తున్నాడు, రెండోది వారి భూమిపైన మంచి పొజిషన్ ఇస్తున్నట్లు చూస్తాం. ఆ విషయాన్ని 39 వచనం చూస్తున్నాడు. క్రీస్తు పక్షంగా నిలిచిన వారికి ఒకటి లీడర్షిప్ ఇస్తున్నాడు, రెండవది భూమిపైన అతడు మంచి పొజిషన్ ఇస్తున్నాడు. అతని క్యారెక్టర్ గురించి మనం చూసాం. 40వ వచనంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే 40వ వచనం నుంచి మనం చూసినట్లయితే కనుక అతని యొక్క విరోధ భావాన్ని మనము చూస్తాం. అతని యొక్క విరోధ భావాన్ని చూస్తాం. ఎన్నో 40వ వచనం. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును. ఏ కాలం అందంట? అంత్యకాలమందు. అంటే ఏ కాలం ఇది? ట్రిబులేషన్ పీరియడ్లో, శ్రమల కాలంలో ఎవరు ఇతనితో యుద్ధము చేస్తున్నారు అంటే కనుక దక్షిణ దేశపు రాజు ఇతనితో యుద్ధము చేస్తున్నట్లుగా లేఖనం చూస్తున్నాం. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయను, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైనవి ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద అనగా క్రీస్తు వీరు మీద పడి దేశముల మీదగా ప్రవాహము వలె వెల్లును అనే మాట చూస్తున్నాం. మరియు ఉత్తర దేశపు రాజు రథములు, గొర్రెలను, అనేకమైన వారు సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదగా ప్రవాహం వలె వెల్లును అనే మాట చూస్తూ ఉన్నాం. 2 రాజులు ఉన్నాయి. ఒకటి దక్షిణ దేశపు రాజు, రెండోది ఉత్తర దేశపు రాజు. మీరు చూస్తే దక్షిణ దేశపు రాజు ఇతరులతో యుద్ధం చేసిన దానికంటే ఉత్తర దేశపు రాజు ఇతరులతో యుద్ధం చేసింది పవర్ఫుల్గా మనకు కనిపిస్తున్నట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. సో కొన్ని వచనాలు మనం వేగంగా చూద్దాము. ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకు, మెషెకును, తుబాలునకు అధిపతి ఉన్న వాని తట్టు అభిముఖుడై తన గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించు అన్నాడు. మీరు బాగా బైబిల్ చూడాలి. ఏ రాజుతో అంటున్నాడు? మాగోగు అనే మాటను ఇక్కడ వాడుతూ ఉన్నాడు. ఎవరి మాగోగు? ఆదికాండం 10వ అధ్యాయము 2వ వచనంకి చూసినట్టయితే కనుక యాపేతు కుమారుడు గోమెరు, మాగోగు మాదియా అని మాట చూస్తూ ఉన్నాం. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు అని చూస్తున్నాం. సేమ్ ఇక్కడ అదే మాట చూస్తున్నాం.
మాగోగు అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మీరు గమనించినట్లయితే కనుక ఇస్రాయేల్ దేశానికి నార్త్లో ఉన్న దేశం ఏదని నేను ముందే చెప్పాను. ఏ కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాడు? యూదుల యొక్క కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాడు. కాంటెక్స్ట్ ఏది అంటే కనుక యూదుల యొక్క కాంటెక్స్ట్. సో ఉత్తర దిక్కు ఉత్తర రాజు అన్న, దక్షిణ రాజు అన్న, ఏ దేశానికి ఉత్తర రాజ్యము, ఏ దేశానికి దక్షిణ రాజ్యము? ఇస్రాయేల్ దేశానికి. సో ఇస్రాయేల్ దేశంలోనికి ఉత్తరముగా ఉన్న రాజ్యముల గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాజు ఎవరి మీదకి వస్తూ ఉన్నాడు? క్రీస్తు విరోధి మీదకి వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏం చెప్పింది? మాగోగు అన్నాడు. రష్యా మాగోగు అని మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏమన్నాడు? ఇతడు దేశపు వాడు గోగు అన్నాడు. ఈ రష్యా రూలర్ని గోగు అంటాడు. రష్యా పరిపాలన చేస్తున్న వాడిని గోగు అనే మాట చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట అన్నాడు 2వ వచనంలో, అనగా రోషునకు మేషకునకు తుబాలునకు అధిపతి అయిన వాడినట్టు అభిముఖుడై అతను గూర్చి ఈ మాటలు సెలవిచ్చు అన్నాడు. రోష్ అంటే ప్రిన్స్, రష్యాని పరిపాలన చేస్తున్నవాడు అని. మెషెకు అంత మాత్రమే కాదు, ఇంకో మాట ఏమన్నాడు? మెషెకును అన్నాడు. మెషెకు అంటే సిటీ ఆఫ్ మాస్కో అని అర్థమిస్తూ ఉంది. తుబాలు అన్నాడు, రష్యాలోని ఒక భాగము అని చెప్తున్నాడు. వినాలి జాగ్రత్తగా. టోటల్గా దేని గురించి మాట్లాడుతున్నాడు? రష్యన్ కంట్రీ గురించి మాట్లాడుతున్నాడు. అతని పరిపాలన చేస్తున్న ప్రిన్స్ గురించి మాట్లాడుతున్నాడు. గోగు అతని పరిపాలన చేస్తున్న రాజుల గురించి చెప్తా ఉన్నాడు. మెషెక్కు అన్నాడు అంటే సిటీ ఆఫ్ మాస్కో అన్నాడు. తుబాలు అన్నాడు, రష్యాలోని ఒక భాగము అని మనకు తెలుస్తూ ఉంది. ఏం చేశారంట? ప్రభుని యెహోవా సెలవిచ్చిందేమనగా, రోషునకు మేషకునకు తుబాలునకు అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనకకు తిప్పి నీ దవడకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటి గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ కవచమును డాలును ధరించి ఖడ్గం చేత పట్టుకున్న వారిని అందరినీ మా సైన్యముగా బయలుదేరదీసెదను. బయలుదేరనట్లుగా, బయలు మీరే స్టార్ట్ అయ్యేట్లుగా నేను మిమ్మల్ని చేస్తాను. అయితే నేను మీకు విరోధిని అన్నాడు. ఎవరితో? రష్యాతో విరోధి అంటున్నా గురించి మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనము ఏ చూద్దాం? 5వ వచనం. నీతో కూడా పారసిక దేశపు వారిని, కూషీలను, పూతు వారినందరినీ, డాలును శిరస్త్రానం ధరించు వారందరినీ నేను బయలుదేరించేదను. నీతో పాటు కూడా కొంతమంది బయలుదేరతాడు అని చెప్తా ఉన్నాడు. ఎవరితో? రష్యాతో కొంతమంది బయలుదేరతాడు అని చెప్పాడు. ఎవరెవరు బయలుదేరతారంట? పారసిక దేశపు. ఎవరి పారసిక దేశపు? ఇరాన్ పారసిక దేశము. ఆ తర్వాత ఇంకొక రాజ్యం గురించి మాట్లాడాడు. ఏ రాజ్యం అది? ఆ తర్వాత కూష్ రాజ్యము, ఇథోపియా ఆఫ్రికాలోని ఒక భాగము. ఆ తర్వాత పూతు వారందరినీ, లిబియా, రష్యాలోని దగ్గరలో ఉన్న లిబియా, వీళ్ళందరూ బయలుదేరతారు అని చెప్పాడు. ఇక్కడ మనం చూసే కదండి, ఇక్కడ కూష్ దేశము, ఇథోపియా, ఆఫ్రికా, ఈ దేశములన్నిటినీ లేదు, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ దేంతో ఇది చెప్తా ఉన్నాడు? ఇస్రాయల్ దేశంతో చెప్తున్నాడు. ఇస్రాయల్ దేశంలో ఉన్న ఏ దిక్కు గురించి చెప్తున్నాడు? 6వ వచనం చూస్తూ ఉన్నాం. గోమోరు అతని సైన్యమంతయు ఉత్తర దిక్కులో నుండి వస్తా ఉంది అంటున్నాడు. ఇస్రాయల్ దేశానికి ఉత్తర దిక్కులో ఉన్న దేశం ఏది? రష్యా దేశము. ఇథోపియా కేవలం కూష్ ఆఫ్రికా లేకపోతే ఇథోపియా అవకాశమే ఉంది, కానీ ఇండియా అయ్యే అవకాశం ఎంత మాత్రం లేదు. కారణం ఏంటంటే నేను సార్ పూతు రష్యా కదా, కూష్ తర్వాత పూతు వారందరినీ లిబియా దేశం. సో ఇదంతా అక్కడున్న జరుగుతున్న విషయమే, కానీ ఇండియాకు సంబంధించింది ఏది ఇక్కడ టచ్ అవ్వట్లేదు. అసలు ఉన్నది ఎక్కడ? అక్కడెక్కడో ఉంది ఇజ్రాయెల్ దేశం. దేవుడు ఏ ప్రవచనం చెప్పినా విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ చెప్పాడు. విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ చుట్టూతున్న దేశాల గురించి మాట్లాడుతున్నాడు, కానీ చాలా దూరంలో ఉన్న మన గురించి మాట్లాడే అవకాశము ఎంత మాత్రము లేదు. మీకు తెలుసా, యూరోప్కి, ఆఫ్రికాకు, ఏషియాకు మధ్యలో ఉన్న దేశం, సెంటర్ పాయింట్ ఆఫ్ 3 కాంటినెంట్స్, యూరప్, ఆఫ్రికా అండ్ ఏషియాకి ఏది అంటే కనుక
ఇజ్రాయెల్ దేశం. సో ఏ ప్రవచనం చెప్పినా ఇస్రాయెల్ దేశంకి సంబంధించి మాత్రం చెప్తున్నాడు. ఇస్రాయెల్ దేశానికి ఉత్తర దిక్కులో ఉన్నది ఏది అంటున్నాడంటే రష్యా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఓకే, రష్యా దేశం ఉంది అన్నాడు. సో నేను 11వ వచనమంతా మీకేమి 38వ వచనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ప్రభు చిత్తమైతే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి గురించి మనం ప్రకటన గ్రంథంలో ధ్యానం చేస్తున్నప్పుడు దాని గురించి ఎక్కువగా చూద్దాం. కానీ కొన్ని వచనాలు మాత్రం మీకు చెప్తాను. 38వ అధ్యాయము 15వ వచనం, ఉత్తర దిక్కున దూరమున ఉన్న, చూస్తున్నారు బైబుల్ యేసుక్రీస్తు గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనం, ఉత్తర దిక్కున దూరమున్న నీ స్థలముల నుండి నీవును నీతో కూడా అనేకులు గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యములు కూడి వచ్చురు అన్నాడు. ఎవరి మీదకి వస్తున్నారు? ఇస్రాయెల్ మీదకి వస్తున్నారు. ఏ దిక్కు నుంచి వస్తున్నారు? ఉత్తర దిక్కున వస్తున్నారు. ఉత్తర దిక్కున అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతామేమో, మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నామో అని చెప్పి ఏమని చెప్పాడు? ఉత్తర దిక్కున చాలా దూరమున అనే మాట చూస్తూ ఉన్నాం. మీరు అనొచ్చు ఉత్తర దిక్కున ఏది చాలా దూరంగా ఉంది? దూరంగా ఉన్న దేశాలు, ఉత్తర దిక్కున ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. కానీ ఉత్తర దిక్కున చాలా దూరంగా దేశం ఏది? రష్యానే. ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది? 6000 మైళ్ళ దూరంలో ఉంది రష్యా. ఇప్పుడు ఏమన్నాడు? అక్కడ నుంచి బయలుదేరి వస్తారు. మీరు ఎవరి మీదకి వస్తారు? ఇస్రాయెల్ దేశంలోకి వస్తారు. ఇస్రాయెల్ దేశంలో అంత్యక్రీస్తు పరిపాలనప్పుడు మీరు ఎవరితో యుద్ధం చేయాలని వస్తారు? అంత్యక్రీస్తుతో యుద్ధం చేయాలని వస్తారు. ఎవరు కలిసి వస్తారు? ఇథియోపియాతో కలిసి వస్తారు, లిబియాతో కలిసి వస్తారు. రష్యా పవర్ పుంజుకొని దాన్ని ఎలా అయినా సరే కలిసి ఈ క్రీస్తు విరోధి పరిపాలన చేస్తున్న ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధంకి వస్తారని చెప్తాడు. 16వ వచనం, మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలు నా జనులు మీద పడతారు, అంత్య దినములందు అది సంభవించును. బైబిల్ క్లియర్గా ఉన్న విషయం, అంత్య దినములందు అది సంభవించును. అన్ని జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొని సమయమున గోగు నేను నా దేశం మీద నిన్ను రప్పించేదను. విన్నారా? నేను గోగు నిన్ను నా దేశమైన ఇశ్రాయేల్ మీదకు నేను తప్పిస్తాను. 19వ వచనం, కాబట్టి నేను రోషమును మహారోద్యమును కలిగిన వాడే ఇలాగూ ప్రమాణం చేసింది, ఇశ్రాయేలు దేశములో మహాకంపము పుట్టును. 21వ వచనం, నా పర్వతములు అతని మీద ఖడ్గము రప్పించను, ప్రతి వాని ఖడ్గం వాని సోదరు మీద పడును. ఇదే ప్రభు యెహోవాకు తెగులు పంపి హత్య కలగజేసి అతని మీద అతని సైన్యం మీద వారి మీద అతనితో కూడా జనులు అనేకుల మీదను ప్రళయము వాన పెద్ద వడగండ్లు అగ్ని గంధకమును కుమ్మరించి నేను అతనితో వ్యాజ్యమ. ఎవరితను? గోగుతో అంటున్నాడు. మీరు బాగా వింటున్నారా? ఎవరితో అంటున్నాడు? 2వ వచనం 39వ అధ్యాయం 2వ వచనం, నిన్ను వెనక్కు తిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరే తీసి ఇశ్రాయేలు పర్వతమునకు రప్పించేదను. ఎవరి మీదకి వస్తా ఉన్నారు? రష్యా దేశము ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఎవరు పరిపాలన చేస్తున్నారు? క్రీస్తు విరోధి పరిపాలన చేస్తున్నాడు. వింటున్నారా? ఇశ్రాయేల్ దేశంలో ఎవరు పరిపాలన చేస్తున్నాడు? ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం ఎవరు పరిపాలన చేస్తున్నారు? క్రీస్తు విరోధి పరిపాలన చేస్తున్నాడు. విత్ రెస్పెక్ట్ ఆఫ్ కాంటెక్స్ట్ ప్రకారం ఇశ్రాయేల్ ఎవరు పరిపాలన చేస్తున్నాడు? ఆ మాటకు వస్తే ఈ యూరప్కిను ఇశ్రాయేల్ దేశానికి పీస్ ఒప్పందాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఈ యొక్క అంత్యక్రీస్తే. మీరు 6వ అధ్యాయంలోకి వెళ్తే ప్రకటన గ్రంథము మొదటి ముద్ర విప్పబడినప్పుడు తెల్లని గుర్రం మీద వస్తున్నాడు, సమాధానము అంటున్నాడు. వింటున్నారా? సమాధానము అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీకు అర్థం అవడానికి 9వ అధ్యాయంలోనికి కూడా వెళ్తున్నాను. అదిగో దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోకి ఉన్నాను నేను. 27వ వచనం, అతడు ఎవరైతాడు? క్రీస్తు విరోధి. 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరుచును అంటున్నాడు. దానియేలు గ్రంథం 9:27 అంటున్నాడు, అతడు 1 వారము వరకు అనేకులతో నిబంధన స్థిరపరచును అంటున్నాడు. ఏం చెప్తుంది? నిబంధన స్థిరపరుస్తాడు. మొదటి 3.5 సంవత్సరాలు యూరప్తో సమాధానాన్ని ఏర్పాటు చేస్తాడు. పీస్ ఒప్పందాన్ని ఇతడు కలగజేస్తున్నట్లుగా లేఖన భాగం చూస్తాం. సేమ్ 6వ అధ్యాయంలోనికి వెళ్ళి చూసినట్లయితే, ఏ 6వ అధ్యాయం? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం, ఆ గొర్రెపిల్ల 7వ ముద్రలో మొదట విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులు ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరం చెప్పడం వింటిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒక్కడు విల్లు పట్టుకుని కూర్చొని ఉండెను, అతడు కిరీటం ఇవ్వబడును, అతడు జయించుటకు బయలుదేరెను. ఇతడు సమాధానం అని చెప్తా ఉన్నాడు. బలము, యుద్ధము లేకుండా
లేకుండా సమాధానం అంటున్నాడు. అంటే క్రీస్తు విరోధి ఇశ్రాయేల్ దేశం పరిపాలన ప్రారంభించినప్పుడు యూరప్తో సమాధానం చేస్తాడు. ఎంత మాత్రం యుద్ధం లేదు, ఇతడు విల్లు పట్టుకున్నాడు కానీ ఇతని దగ్గర ఆయుధములు లేవు, సమాధానం అంటున్నాడు. 9:27 అదే మాట చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ బైబిల్ గ్రంథం అంతా అది అతను చెప్తున్నది. అంటే క్రీస్తు విరోధి పరిపాలన చేస్తూ ఉండినప్పుడు రష్యా దేశము ఇజ్రాయెల్ దేశాన్ని జయించాలనుకుంటాడు. ఎందుకు జయించాలంటున్నాడు? డిక్టేటర్షిప్ ఇతడు చేస్తా ఉన్నాడు. ప్రపంచమంతా ఇతని చేతిలోకి వెళ్ళిపోయింది. ఇతడి దగ్గర నుంచి ఆయిల్స్ ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి. వీళ్ళు అనుకున్నారు అతని చేతుల్లో మనం ఉంటే ఎంత మాత్రం ఇష్టం లేదని చెప్పి రష్యా వాళ్ళు, ఇథియోపియా వారు, లిబియా వారు అందరూ కలిసి ఇతని మీద యుద్ధం చేయడానికి వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఇతని మీదకి యుద్ధం చేయడానికి వచ్చారో అప్పుడు దేవుడే యుద్ధం చేస్తున్న వారికి, చేయడానికి వచ్చిన వారికి వ్యతిరేకంగా నిలిచి ఆ దేశంలో పెద్ద భూకంపం కల్పిస్తాడంట, వడగండ్ల వర్షం వస్తుందంట, వాళ్ళు కత్తి వాళ్ళే పొడుచుకుని చనిపోతున్నట్లు చూస్తాం. అంటే ఏమైంది? క్రీస్తు విరోధి ఆ మొదటి 3.5 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో గెలిచాడు. ఎవరు గెలిచాడు? క్రీస్తు విరోధి గెలిచాడు. ఎవరు గెలిపించాడు? యెహోవానే గెలిపించాడు. ఎందుకు గెలిపించాడు? 11వ అధ్యాయం 35వ వచనము, తన ప్రజలకు ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి. ఎందుకు దేవుడా వచ్చిన వాళ్ళు విడిపించలేదు? నా జనులు ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి అనే మాట చూస్తా ఉన్నాం. సో మనం 11వ అధ్యాయము 40వ వచనం వస్తున్నాము. అంత్యకాలం ముందు దక్షిణ దేశ రాజులతో యుద్ధం వచ్చును. యుద్ధం చేయడానికి వస్తాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏం చూస్తున్నాం? మరియు ఉత్తర దేశపు రాజు రథములు, గుర్ర రౌతులు, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను అతని మీదకి పడి దేశముల మీదుగా ప్రవాహం వల్లే వెల్లును అనే మాట చూస్తూ ఉన్నాం. ఇతడు యుద్ధం చేయడానికి వస్తాడు. క్రీస్తు విరోధితో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అతడు ఆనంద దేశమును ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు కానీ ఎదోమీయులు, అమోబీయులు, అమ్మోనీయులు ముఖ్యులను అతని చేతుల నుండి తప్పించుకొని కొందరని చూస్తూ ఉన్నాం. ఎదోమీయులు, అమ్మోనీయులు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. వీరు అక్కడున్న దేశ ప్రజల గురించి, ఏదోము గురించిను, మరియు అక్కడున్న అమ్మోన్ దేశం గురించి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. 42వ వచనం చూస్తూ ఉన్నాం. అతడు ఇతర దేశముల మీదుగా తన సేన నంపించును, ఐగుప్తు సహా తప్పించుకొన నేరదు అంటున్నాడు. వినాలి జాగ్రత్తగా. ఎప్పుడైతే ఇతని మీదకి రష్యా వచ్చిందో, వింటున్నారా? ఎప్పుడైతే రష్యా వచ్చిందో, రష్యా ఓడిపోయిందో, ఇతనికి ఏమొచ్చిందంటే నెమ్మదిగా బలం రావడం స్టార్ట్ చేసింది. రష్యా నా చేతిలో ఓడిపోయింది కాబట్టి నేను సమస్తాన్ని జయించగలను అనుకుంటున్నాడు. ఇక ఒక్కొక్క దాన్ని ఆ చుట్టూతా ఉన్న ఒక్కొక్క దేశాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు కూడా అతని చేతిలోంచి ఎంత మాత్రము తప్పించుకొన లేకపోయింది అనే మాట చూస్తూ ఉన్నాం. 43వ వచనం, అతడి విలువ గల సమస్త బంగారు వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువ గల వస్తువులన్నిటినీ వశపరుచుకును, లుబీయులను, కూషీయులను తనకు పాద సేవకులుగా చేయును. అందరూ అతని చేతిలో ఓడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ అతని చేతిలో ఓడిపోతున్నారు. ఇప్పుడు 7 ముద్రలు, 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు ఈ టైంలో ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ గమనించబట్ట మనం చూస్తున్నాం. 44వ వచనం, అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతన్ని కలతపరచును కనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకు, నశింప చేయుటకు అతడు బయలుదేరును అనే మాట చూస్తూ ఉన్నాం. మరొకసారి వీళ్ళు ఆ యుద్ధం చేయడానికి వస్తారంట, కానీ అతడు వాళ్ళ మీద గెలుస్తాను అని మనం చూస్తూ ఉన్నాం. 45వ వచనం, కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల పర్వతమునకు మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకున్నటకై సహాయం చేయు వాడెవడును లేకపోవును అని చూస్తూ ఉన్నాం. సో వాడి డేరా వాడు ఎక్కడ వేసుకున్నాడంటే యెరూషలేము పట్టణంలో మందిరం కొండ పైన అతడు వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 45వ వచనం కనుక మనం చూస్తే కనుక అతడు ఎలా ఉన్నాడు అని చూస్తే కనుక, ఈ షెల్ కమ్ టు హిజ్ ఎండ్ అండ్ నేమ్ షెల్, ఎవరు అతనికి సహాయం చేయలేరు అంటున్నారు. మీరు చూసినట్లే కనుక ఎందుకని ఇతడు ఇంత అభివృద్ధి చెందాడు ఉంటే కనుక, మొదటి విషయం, దేవుడు సమస్తము తన ఆధీనంలో ఉంచుకుని దేవుడు తనకి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నట్లుగా లేఖన భాగంలో మనకు అర్థమవుతూ ఉంది.